సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్. ఎలా ఉన్నారు అందరు? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా బాగున్నారు, మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. సో ఈరోజు వచ్చేసి సండే అనమాట. అండ్ మా మదర్ వచ్చేసి పని మీద ఊరికి వెళ్ళారు. సో నేను, మా నాన్న, మా చెల్లెలు ఉన్నాం ఇంట్లో. అండ్ ఇప్పుడైతే మాకు ఒక స్పెషల్ వంటకం టెస్ట్ చేస్తున్నారనమాట ఫర్ ఫస్ట్ టైం. ఏంటంటే పన్నీర్ చేయబోతున్నారు మా ఫాదర్. సో మాకు రాదు అసలు. సో ఫస్ట్ టైం ఇంకా ట్రై చేద్దామని చెప్పి మా ఫాదర్ ట్రై చేస్తారనమాట. సో చూద్దాం ఎలా వస్తుంది అండ్ ఎలా చేస్తారని చూసేద్దాం పదండి. సో ఆల్రెడీ సగం వరకు అయితే స్టార్ట్ అయిపోయింది. నాన్న, ఎలా ఉంది నాన్న ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది. ఫస్ట్ టైం టెన్షన్ కూడా ఉంది, అంటే ఎలా వస్తుందో అని చెప్పి ఏదో ప్రయత్నిస్తున్నాం. ఓకే, నాట్ బ్యాడ్. సో అయితే ఇప్పుడు దాకా అయితే ఇంతదాకా అయింది. నా కూతురు అయిపోయి నా కూతురు కోసం చేస్తున్నా. ఎస్, అన్ఎక్స్పెక్టెడ్గా అనమాట ఈరోజు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకుంటున్నట్టయితే మా చెల్లెలు ఏం పని పాట లేకుండా కూర్చుందనమాట. ఇలాగా ఫాదర్ వచ్చేసి అది పక్కన పెట్టేసి అంటే ఎక్కువసేపు మగ్గని అని చెప్పేసి వదిలేసి వచ్చారు. ఇప్పుడే దాంట్లో వాటర్ కూడా యాడ్ చేసేసాం అనమాట. మేము చేసిన పేస్ట్ యాడ్ చేసి వాటర్ యాడ్ చేసేసాము. సో అండ్ ఇక్కడైతే పన్నీర్ అయితే మేము కట్ చేసుకొని నెయ్యి ఒక 2 స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసేసుకొని దాంట్లో ఫ్రై చేసి పెట్టుకున్నాం లైట్గా. అండ్ నెక్స్ట్ అయితే కొత్తిమీర కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాం రెడీగా. అండ్ అదైతే ఒక పక్క అవుతుంది, మొత్తానికి అవుతుంది, అయ్యింది. ఇప్పుడు దీంట్లోకి మన పన్నీర్ వేయాలి. వేసి ఒక 5 మినిట్స్ అట్లా చిన్నప్పుడు పెట్టేసాం అనుకోండి. పుట్టి పన్నీర్ ఒకటే కొత్తిమీర లాస్ట్ అవుతాం. ఓకే, పన్నీర్ వేసేస్తున్నా అండి. వాళ్ళు ఇంతకుముందు ఏమంటారు మొత్తం అప్పుడే అది ఏమంటారు ఫ్రై చేసి పెట్టుకున్నాం. ఫ్రైడ్ రైస్ పెట్టాము. లైట్గా కలపాలండి మెల్లగా. పన్నీర్ బటర్ మసాలా అయిపోయింది. ఒక 5 మినిట్స్లో పెట్టేసాము. ఒక చిన్నమాట పెట్టేసి మంచిగా ముక్కలకు మసాలా పడుకుంటుందండి. ఇక్కడ అయిపోయింది మంచిగా నీట్గా. సూపర్. ఇప్పుడు దీంట్లో కొంచెం మసాలా ఇట్లా మనం అయిపోయిన తర్వాత కొత్తిమీర ఇట్లా వేసేసుకున్నాం అనుకోండి. ఇంకా మనది రెడీ అయిపోయినట్టే ఆల్మోస్ట్. మా ఇష్యూ చేయబడ్డదంటే మొత్తం దాని పని అయిపోయినట్టే. ఆ కూర ఎంత మంచిగా ఉన్నాడో. సూపర్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మొత్తం అంత కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా. తినడానికి కూడా రెడీ చేస్తాం మేము ఇప్పుడే. టీవీలో కూడా సినిమా రెడీగా పెట్టేసాము మేము చూడడానికి. అంజలి సీరియల్ మూవీ అనమాట. సో ఇంకా మా నాన్న సాయం చూడగా తినేస్తాము. ఇంకా మొత్తం అంతా రెడీ అయిపోయిందండి. ఇది ఎట్లా అవుతుంది, కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఎస్, ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పాలి కూడా. ఎలా ఉంది? ఓకే, ఓ అక్క చెప్పు. చేసింది ఎంత బాగా పెట్టుకుంది నా చిన్న పెద్ద కూతురు. చాలా బాగుందన్నా, చాలా బాగా చేశాను. ఫస్ట్ టైం చాలా బాగా చేస్తాను. నేను చేయలేదండి, నా అన్నీ కట్ చేసి ఇచ్చింది నా కూతురు. కట్ చేసి మా నాన్నే చేశాడు. నాన్న టేస్ట్ చేసి ఎలా ఉందో మా నాన్న చెప్తారు ఇప్పుడు. అవును, బాగా చేసాం దాన్ని. ఫస్ట్ టైం అయినా కూడా ఉందండి, చాలా బాగుంది. అంటే 5 స్టార్ లా కాదు కానీ టేస్ట్ అంత మించిందని చెప్తున్నా. సో మనకి మన ఇంట్లో కూడా అది బెస్ట్ అండి. ఆరోగ్యము మంచి టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి. అదే చెప్పమ్మా. కొత్త ప్రయత్నం చేస్తున్నాను, ఎప్పుడు చేయలేదు. అసలు ఎక్స్పెక్ట్ చేయకుండా నేను రుమాల్ రోటీ అని అడిగాను అనమాట ఫాదర్ని. సో అందుకని రుమాల్ రోటీ తీసుకొని అన్ఎక్స్పెక్టెడ్గా పన్నీర్. సో చాలా బాగా చేస్తాను మా ఫాదర్. నాన్న చాలా బాగా చేస్తాను. సో నేనైతే మార్నింగ్ నేను ఫ్రైడ్ రైస్ చేసా, ఈరోజు మా నాన్న ఇలా చేశాడు. సో అసలు ఉపయోగం నేను తింటానంటే ఐశ్వర్య వల్ల. ఓకే, సో ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. బాయ్.